శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 21 ఫెబ్లో ఈ వీక్ లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయం ఆయన స్వరైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభు మనం వెన్నంటుండి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్య, ఆయుష్ను దేవుడు మనకు అనుగ్రహించున్నారు. అందును బట్టి దేవునికి మనం సదా కృతజ్ఞతలు ఎలవేళలా చెల్లించాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. 33వ సంకీర్తన 22వ వచనాన్ని ఇది మన ధ్యానం కొరకు చదువుకుందాం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటిది మనకి మన వ్యక్తిగతానికి సంబంధించినటువంటిది, రెండవది దైవానికి, దేవునికి సంబంధించినటువంటిది. మొదటి యొక్క తలంపు ఏంటంటే, యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. దేవుని బిడ్డలారా, ఈ మాటని మీరు గమనించినట్లయితే ఈ మాట యొక్క లోతులు చాలా విశిష్టమైనటువంటిది. అంటే కనిపెట్టటం, నిరీక్షించటం, ఎదురు చూడటం అనేటువంటిది ఈ మాటలో దాగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తాత్పర్యము. మనం భౌతికంగా కనిపెడుతూ ఉంటాం. ఒక మంచి కోసం, ఒక మంచి పని కోసం, ఒక ప్రయోజనకరమైనటువంటి దాన్ని పొందుకోవటానికి, ఒక ఉద్యోగం కొరకో, లేకపోతే శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వాటి కొరకో, మరి వస్తువుల కొరకు కావచ్చు, ఇలాంటి వాటి కొరకు కనిపెడతాం. మనుషులు ఇస్తారనో, నాయకులు ఇస్తారనో, అధికారులు ఇస్తారని, అయిన వారు ఇస్తారని, బంధువులు ఇస్తారని కనిపెడుతూ ఉంటాం. కానీ కనిపెట్టినంత కాలం పట్టదు. అవి నిరుత్సాహపరచడానికి, అవి పొందకుండా పోవటానికి కొన్నిసార్లు కనిపెడతానే ఉంటాం జీవితకాలం. కానీ అవి కనుమరుగుగా చూడటానికి ఎన్నడూ కూడా కనపడినటువంటివిగా మిగిలిపోతూ ఉంటాయి. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారు ఎన్నడూ సిగ్గుపడరు. దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారిని దేవుడు ఎన్నడూ ఓడిపోనీయడు. దేవుని కార్యాల కొరకు నిరీక్షించినటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా నిరాశ్రయులుగా ఎన్నడూ చేయడు. ఈ లోకంలో ఇంక దేని కొరకు, ఎవరి కొరకు, ఏ విషయం కొరకు కనిపెట్టినా నీ యొక్క ప్రయాసంతా వ్యర్థమైపోయిద్దేమో. కానీ దేవుని కొరకు కనిపెట్టి చూడు. దేవుని కార్యాల కొరకు, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టు. దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తాం. మనకి ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎంతమంది భక్తుల యొక్క జీవితాలు, వారు దేవుని కొరకు కనిపెట్టడాన్ని బట్టి వారు బలం పొందారు. దేవుని కొరకు కనిపెట్టడాన్ని బట్టి వారు ఆస్వాదించబడ్డారు. దేవుని కొరకు కనిపెట్టడాన్ని బట్టి వారు అభివృద్ధి చెందారు. దేవుని కొరకు కనిపెట్టబడటాన్ని బట్టి వారికున్న సమస్య నుంచి విడిపించబడ్డారు. దేవుని కొరకు కనిపెట్టబట్టి వారు అన్ని విధాలుగా ఆధ్యాత్మిక పరమైన కావచ్చు, భౌతిక పరంగా కావచ్చు, వారు వృద్ధి చెందారు. రెండవ తలంపు, నీ కృప మా మీద ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో కృప మన మీద అమితంగా దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఆయన ఎంత కృపను మన మీద కుమ్మరిస్తున్నాడంటే, ఎన్ని పరిస్థితులైనా కానీ మనం ఎంత దేవునికి మరి ఆయనకి ఆయాసకరంగా, మరి ఆయన్ని దుఃఖపరిచేటువంటి విధంగా మన జీవిత శైలి విధానం ఉంటున్నప్పటికి కూడా దేవుడు మనల్ని క్షమిస్తూనే కృప చూపిస్తున్నాడు. దేవుడు మన మీద జాలిపడుతూనే కృప చూపిస్తున్నాడు. దేవుడు మన మీద వాత్సల్యత చూపిస్తూనే మన మీద ఆయన కృపను ఈ కృపాయుగంలో కుమ్మరిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అన్నట్లుగానే, అయ్యా, ఆ కృప నిత్యం మా మీద ఉండునుగాక. గాక, అవును, ఆమేన్ అన్నట్లుగానే ఆ కృప మన మీద ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో దేవుడు
మరి ఈ 21 దినాలు కూడా, ఈ 2వ మాసంలో 21 దినాలు కూడా దేవుడు మనల్ని ఈ రీతికి నడిపించాడు. ఇక ముందు కూడా ఆయన కృప ద్వారానే మనం జీవించబోతున్నాం, ఆయన కృప ద్వారా నడిపించబడబోతున్నాం, ఆయన కృప ద్వారా బలపరచబడబోతున్నాం, ఆయన కృప ద్వారానే మనకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి కూడా విడిపించేటువంటిది దైవుని యొక్క కృప. ఆ కృపకు పాత్రలుగా నిరంతరం కనిపెట్టి జీవించేటువంటి వారుగా పరిశుద్ధాత్మ మనల్ని ఇంకెక్కువగా ఎంతి దినాల్లో బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం మన యొక్క క్వశ్చన్ ఏంటంటే, నిత్యం యెహోవా కొరకు కనిపెట్టినటువంటి రాజు ఎవరు? ఓల్డ్ టెస్టిమెంట్లో మరి యెహోవా దేవుని కొరకు కనిపెట్టినటువంటి రాజు ఉన్నారు. ఆ రాజు పేరును మీరు ఆన్సర్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు డానియల్ సందీప్ గారికి, ఎస్తేర్ గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన, అలాగే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కానావిందులో ప్రభు చేసిన అద్భుతం బిడ్డల జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తూ మరి 6 రాతి బాణంలో నీళ్లను మరి రుచికరమైనటువంటి ద్రాక్షారసంగా మార్చి సమృద్ధినిచ్చిన దేవుడు బిడ్డల జీవితంలో అట్టి సమృద్ధిని, సమాధానాన్ని నిరంతరం కూడా సమతుల్యతలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిన్ను. దేవరని దీవెనలు ధారాళముగను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. దేవా, ఈ ఉదయం నా తండ్రి దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ వీక్ అంతా నాయన మా బాధ్యతల్లో, ప్రయాణాల్లో, మా పనుల్లో మీరు తోడుగా నడిపించావు నా తండ్రి. అయ్యా, మేమేమై ఉన్నామో కేవలం మీ ఉచితమైన కృప తండ్రి. ఈ ఉదయం నాయన మరొక పర్యాయం మీ యొక్క లేఖన సత్యాల ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ప్రభువా దీని కొరకు, ఎవరెవరి కొరకు మేము కనిపెడుతున్నాం అయ్యా, నిరీక్షిస్తున్నాం, ఓడిపోతున్నాం అయ్యా నా తండ్రి. వారి జీవితంలో ఏది పొందుకోలేనటువంటి వారిగా మిగిలిపోతున్నాం తండ్రి. ప్రభువా మీ కొరకు కనిపెట్టినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు, ఎన్నడూ ఎక్కడ ఓడిపోనీలేదు, ఎక్కడ కూడా తలవంపులు కానీలేదు ప్రభువా. వారిని ఏ రీతిగా నా తండ్రి కనిపెట్టడం ద్వారా, నిరీక్షించడం ద్వారా నా తండ్రి అయ్యా వారిని ఏ రీతిగా బలపరిచారు నా తండ్రి. మేము కూడా అట్టి కనిపెట్టేటువంటి విశ్వాస నిరీక్షణలు ఇంకెక్కువగా బలపరచండి. మీ కృప నిత్యం మా మీద కుమ్మరించండి, మా కుటుంబాల మీద, మా బిడ్డలపై ఆయన మీ కృప నిరంతరం నిలిచి ఉండనుగా నా ప్రభువా. ఏ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు నాయన నిరంతరం మీరు తోడుగా ఉండి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీకు కాపుదల ఇచ్చాడు. రానున్నటువంటి వీక్లో కూడా అటు రీతిగా మీరు నడిపించబోతున్నందుకు నాయన మీకు వందనాలు ఇస్తూ ఈ దిన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నా డానియల్గా దంపతులు మీరు ఆస్వాదించండి. ఇలాంటి నాయన యానివర్సరీకి అనేకం జరుపుకోవటానికి వారి ఉద్యోగాల్లో బాధ్యతలు మీరు తోడుకోండి. వారి చిన్ని కుటుంబాన్ని మీరు బలపరిచి మీ కృపలో వర్ధింపచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.